ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఈ యొక్క సాయంకాలం శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరూ ఎలా ఉన్నారు? మరి ఈ యొక్క సాయంకాలం డిసెంబర్ నెలలో మనం 2వ రోజున ప్రవేశించాము. దేవుడు మనందరినీ ఇంతవరకు సురక్షితంగా కాచి కాపాడినందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక. రండి, మనం చిన్న ప్రార్థనతో ఈరోజు ఈ యొక్క సాయంకాలం ఆరాధనలో మనం పాల్గొందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవ అద్వితీయుడైన సత్యదేవుడవు నీవేనైనా. నేనే మార్గము, సత్యము, జీవమని పలికిన దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ సాయంకాలం మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మమ్మల్ని ఆయన ఎన్నుకున్న విధానాన్ని బట్టి స్తోత్రనైనా. ఉదయం నుంచి ఇప్పటి వరకు నైనా నీ రెక్కల నీడలోనైనా మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అయా, ఎనలేని స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. కోట్లాది స్తోత్రాలు నాయన ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవానికే మహిమ కలుగును గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీకే ఆరాధన నాయన, నీకే మహిమ నాయన. స్తోత్రం, స్తోత్రం. పరలోకం నుండి నైనా ఈ లోకానికి నువ్వు దిగి వచ్చావు నాయన తండ్రి. అయా, మా కోసం నాయన మమ్మల్ని విడుదల చేయడానికి, మమ్మల్ని రక్షించడానికి నాయన నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇమ్మానుయేలుగా నాయన మా కోసం దిగి వచ్చావయ్యా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, నీకే స్తోత్రం చెల్లిస్తూ యొక్క ఆరాధన అంతట్లో నాయన మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజంతా ఎలా గడిపారు? దేవుని సన్నిధిలో మరి దేవునిలో ఆనందించారా? ఒకవేళ ఈరోజు మీకు ఏమైనా డిసప్పాయింట్మెంట్స్ అంటే మనల్ని బాధ పెట్టే విషయాలు ఏమైనా జరిగినట్లయితే కృంగిపోకండి, బాధపడకండి. దేవుడు నీతో ఉన్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఆ గొప్ప తండ్రి తల్లి కంటే తండ్రి కంటే మనల్ని అధికంగా ప్రేమిస్తున్నాడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను మరువను, నేను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ సాయంకాలం నిన్ను ధైర్యపరుస్తూ ఉండగా ఆ దేవునికి స్తోత్రం చెల్లించు. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి, సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో, మరి ఎల్లప్పుడూ ఆనందించుడి, సంతోషంగా ఉండుడి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేని గురించి కూడా చింతించకుండా మనం దేవుని బట్టి మనం సంతోషించడం మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆ గొప్ప దేవుని మనం స్తుతిస్తాం. స్తోత్ర బలి, స్తోత్ర బలి, తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే. కోటి కోటి స్తోత్రం తండ్రి, 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 కోటి కోటి స్తోత్రం తండ్రి. రేయంత కాచి
కలసి సంతోషించేదం. నన్ను మరువని నా స్నేహమా, కలసి సంతోషించేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు. వేదన దుఃఖమైనా వెన్నడు విడదీయదు. యేసయ్య నీ నీడలో నే దినదినం జీవించేదా. నా యేసయ్య నీ నీడలో దినదినం జీవించేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రబలి స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే. స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా ఈ యొక్క నెలలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క క్రిస్మస్ ఆరాధనలను మీకు సమర్పిస్తున్నానైనా. ప్రతి చోట జరిగే క్రిస్మస్ వేడుకలు ప్రభా, క్రిస్మస్ సందర్భంగా జరిగే ప్రతి పరిచర్యను మీరు ఆశీర్వదించండి నైనా. అయా ఎంతోమంది హృదయాలలో ఇంకా మీరు జన్మించలేదు నైనా ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నైనా. వారి హృదయాలను తాకండి నైనా ప్రభా. నూతనమైన కాంతులతో నూతనమైన సంతోషంతోనైనా వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. నూతన జన్మ అనుభవం ప్రతి ఒక్కరికి దైత్యమని అడుగుతున్నాను ప్రభా. నామకార్థ క్రైస్తవులుగా కాకుండా, నామకార్థ బిడ్డలుగా కాకుండా నైనా ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నైనా నీకు సాక్షులుగా నైనా నిలబడుదురుగాక తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ నింపండి నైనా. ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి నైనా. యేసయ్య వారి హృదయాలలో ఉన్నటువంటి చీకటిని తొలగించండి నైనా. అంధకారాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఇప్పుడేనైనా వారిని ముట్టండి, స్వస్థపరచండి నైనా. తల నుంచి అరి కాళ్ళ వరకునైనా ముట్టండి నైనా. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి స్వస్థత, గుండె జబ్బుల నుంచి స్వస్థత, లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థతనైనా ప్రభా. కిడ్నీలో ప్రాబ్లమ్నైనా
తండ్రి యేసునామములో స్వస్థత కలుగును గాకనైనా. అయా తండ్రి కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలను తొలగించండి నైనా ప్రభా. గర్భంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించండి నైనా. అయా తండ్రి స్తోత్రం స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క ప్రాబ్లం నేను యేసునామములో తొలగిపోవును గాక. థైరాయిడ్ వ్యాధి నుంచి, అల్సర్ నుంచి స్వస్థత కలుగును గాకనైనా. హల్లెలూయా హల్లెలూయా. పంటి జబ్బులనైనా, పంటి వ్యాధుల నుండి స్వస్థత కలుగును గాకనైనా. యేసు రాజానికి వందనాలు నైనా. ఎముకలు బోన్స్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళని మీరు ముట్టండి, స్వస్థపరచండి నైనా. యేసయ్యా నీ నామంలో నీ నామం మహిమపరచబడును గాక తండ్రి. వాళ్ళని సంతానం లేని వారికి సంతానం దయచేయండి నైనా. అయా ఈ యొక్క తండ్రి మరి ఫీవర్తో, టైఫాయిడ్, మలేరియాతో బాధపడే బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి నైనా. విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రం 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 తండ్రి. ఇదిగోనైనా క్రిస్మస్ వేడుకలు ఎక్కడెక్కడనైనా జరుగుతున్నాయో నైనా ఆ ప్రాంతం అంతట్లోనైనా మీ సన్నిధి దయచేయండి నైనా. అయా మీ సన్నిధి అక్కడ నిలబెట్టండి నైనా. హల్లెలూయా 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 తండ్రి నీకు స్తోత్రం. క్యారల్స్లో మీరు తోడుగా ఉండండి నైనా ప్రభా. హల్లెలూయా నీ కృప ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన ఈ యొక్క నెలంతా కూడా మనం ఎక్కువ మట్టుకి యేసు ప్రభు యొక్క జన్మము గురించి మనం ధ్యానం చేసుకుంటాం. ఎందుకంటే ఈ నెల మరి యేసే జన్మించినటువంటి నెల కాబట్టి మరి కొంతమందికి కొన్ని అనుమానాలు. మరి ఎలాంటి అనుమానాలు అంటే యేసు ప్రభు ఖచ్చితంగా 25వ తారీఖునే జన్మించారా, మనం డిసెంబర్ 25న మరి పండగ చేసుకోవడం కరెక్టా కాదా అని కొంతమంది ఆ ప్రశ్నలు వేస్తూ, అంటే దేవుని యొక్క రాకడను మనం గుర్తించి మరి ఆయనలో మనం ఆనందించకుండా ఈ ప్రశ్నల ద్వారా సైతానుడు ఎంతోమందిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు మన తల్లిదండ్రుల పుట్టిన తేదీ ఒకవేళ మనకు తెలిసి ఉండొచ్చు, కానీ మన అమ్మమ్మలు తాతయ్యలు పుట్టిన తేదీ మనకు తెలుసా? ఒకవేళ అది కూడా తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు మన ఒక 4 తరాలు వెనక్కి వెళ్ళండి, 5 తరాలు వెనక్కి వెళ్ళండి, మరి వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు కూడా మనకి ఒక్కోసారి తెలియదు. మరి వాళ్ళు ఏ తారీఖున పుట్టారని మనకు తెలియదు, కానీ వాళ్ళు తారీఖు తెలియనంత మాత్రాన వాళ్ళు పుట్టలేదా? పుట్టారు కదా. మన వంశంలో మన పూర్వీకులు, అంటే మీకు ఒక వంశం, నాకు ఒక వంశం ఉంది, మీ వంశంలో ఒక 10 తరాలు వెనక్కి వెళ్ళండి. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ హిస్టరీ మనకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు పుట్టారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా పుట్టి వచ్చిన వాళ్ళే మన ముత్తాతలు, మన తాతలు, మన అమ్మ నాన్న, ఇప్పుడు మన జనరేషన్ కదండి. ఇప్పుడు మనకు ఆధార్ కార్డులు ఉన్నాయి, మనకు మనం చదువుకున్నాము, సర్టిఫికేట్స్ ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఏమున్నాయండి? ఏమీ లేవు కదా. అలాగా మరి యేసు ప్రభు ఈ లోకంలో, అంటే కొంతమంది బైబిల్లో ఉందా 25th రోజున పుట్టారని బైబిల్లో ఉందా అని అడుగుతారు. చాలా ఫూలిష్ క్వశ్చన్ అది. ఈ బైబిలు మొత్తం కూడా హీబ్రూ, అంటే మన క్యాలెండర్ వేరే, మనది రోమన్ క్యాలెండర్. తెలుగు వాళ్ళు తెలుగు క్యాలెండర్ వాడతారు, ఆ క్యాలెండర్కి మరి మన రోమన్ క్యాలెండర్కి తేడా ఉంటుంది కదా. అలాగనే హీబ్రూ క్యాలెండర్ కూడా ఉంది. హీబ్రూ క్యాలెండర్లో ఉన్న నెలలు వాళ్ళ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో మనం దానికి మన క్యాలెండర్కి మనం సరి చూసుకోవడానికి లేదు. అయినా కూడా ఎంతోమంది రీసెర్చ్ చేశారు మన హిస్టరీలో కూడా. మరి హిస్టరీలో యేసుప్రభు మరి పుట్టాడని తెలియకపోతే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఎలా వచ్చింది? ప్రతి ఒక్కరు డేట్ రాసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం డేట్ వేస్తున్నారు, ఎప్పటి నుంచి? ఇప్పుడు 2025 ఎట్లా వచ్చింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? యేసు ప్రభు ఆయన పేరు ఎప్పుడైతే హిస్టరీలో ఎంట్రీ అయిందో, యెరూషలేములో దేవాలయంలో 8వ రోజున, యేసయ్య పుట్టిన 8వ రోజున వాళ్ళు దేవాలయానికి వచ్చి ఆయనకు పేరు పెడతారు. సో అక్కడ
జీసస్ అని ఆయనకి పేరు పెట్టడం జరుగుతుంది. ఆయన తల్లిదండ్రుల పేర్లు మరియా, యోసేపు అని అక్కడ రిజిస్టర్లో మరి దాఖలవ్వడం జరిగింది. అవన్నీ కూడా మరి హిస్టరీలో దొరికాయి, చరిత్రకారులకి దొరికాయి. మరి ఈ యొక్క రీసెర్చ్లో దొరకడం వలన మన లెక్కల ప్రకారం డిసెంబర్ మరి అంటే జనవరి 1 నుంచి క్రీస్తు శకము అంటే యేసుప్రభు పేరు అప్పుడే హిస్టరీలోకి వచ్చింది కాబట్టి అక్కడి నుంచి క్రీస్తు శకము మొదలైతే మరి ఆయన పుట్టింది ఎప్పుడు అంటే 8 రోజుల తర్వాత ఆయనకి పేరు పెట్టబడింది కాబట్టి 8 రోజులు వెనక్కి వెళ్తే మనకి 25th వస్తుంది. ఆ లెక్క ప్రకారంగా డిసెంబర్ 25th అని డిక్లేర్ చేయడం జరిగింది అథారిటీగా. అదొకటి ప్రూఫ్ ఉంది. ఒకవేళ అలా కాకపోయినా కూడా యేసుప్రభు అయితే పుట్టారు కదా, ఈ లోకంలో పుట్టారు కదా. అంటే సైతానుడు యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు అనేది బైబిల్లో ఆ డేట్ లేదు కాబట్టి అసలు ఆయనని హిస్టరీలో నుంచే తీసివేయడానికి చూస్తున్నాడు దుష్టుడు. కాబట్టి ప్రియులారా, మనం అవి ఏవి కూడా అలాంటి డిబేట్లు కానీ అలాంటి అనుమానాలు కానీ ఏవి మనం పెట్టుకోవద్దు, వాటిని మనం నమ్మకూడదు. యేసయ్య ఈ లోకంలో పుట్టారు, మనకి హిస్టరీయే సాక్ష్యం. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం ప్రతి పుస్తకంలో మీరు చూడండి. మరి క్రీస్తు లేకపోతే, ఆయన పుట్టకపోతే ఎలా వస్తుంది క్రీస్తు శకం అనేది, క్రీస్తు పూర్వం అనేది వస్తుంది? ఎలా వచ్చింది? అప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ పూర్వము ఆ యొక్క పేరు శకము అని పెట్టచ్చు కదా. ఎందుకు అలా రాయలేకపోయారు ప్రపంచంలోని? ఎందుకు అంటే యేసు ప్రభు ఒక్కడే ఈ సమయానికి, ఈ టైంకి ఆయనే ఆధారం. ఆయన మనుష్య కుమారుడు అంటే దేవుని కుమారుడు, మనుష్య కుమారుడిగా వచ్చాడు ఈ లోకం, ఒక మనిషిగా పుట్టాడు. అందుకే మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు. సో యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. సో ఓకే, ఆయన పుట్టాడు కాబట్టి అందరం కలిసి క్రైస్తవులు అందరూ కలిసి ఒకరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆయన పుట్టిన దినాన్ని సెలబ్రేట్ చేయడం అంటే ఏంటి? ఓకే, సంతోషానికి గుర్తుగా మనం కొత్త బట్టలు ధరిస్తాము. మన క్రైస్తవులకి వచ్చే ఒకే ఒక పండుగ క్రిస్మస్, ఈస్టర్ కదండి. మరి ఆ ఒక్క రోజైనా మరి ఎంతోమందికి ఎన్నో పండుగలు ఉంటాయి. కొంతమంది రోజు పండుగలు, నెలకు 2-3 పండుగలు ఉంటాయి. మనకు అలా కాదు కదా. మన పండుగ యేసయ్య పుట్టినందుకు దేవదూతలే చెప్పారు. మరి లూకా సువార్తలో 2వ అధ్యాయంలో గొల్లలకు ప్రత్యక్షమైనప్పుడు కాపరులకు దేవదూత ఏం చెప్పాడు? సర్వలోకమునకు సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తీసుకొచ్చాను. హల్లెలూయా. సంతోషకరమైన శుభవర్తమానం అంటే మరి యేసుప్రభు ఈ లోకంలో పుట్టడం సంతోషమే కదా. ఆయన పుడితేనే కదా మనకు రక్షణ వచ్చింది. ఆయన పుట్టకపోతే మనకు రక్షణ వస్తుందా? మన నరక నుంచి తప్పించబడతామా? మన సైతాన్ చేతిలోంచి విడిపించబడతామా? ఈ పాపం నుంచి మనకు విడుదల ఉందా? లేదు. మనం దేవుని చూడగలుగుతామా? మళ్ళీ మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతామా? ఆ మార్గం లేదు. కాబట్టి యేసయ్య మనల్ని తనతో తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి అది గొప్ప విషయం కాదా? అది సంతోషించాల్సిన విషయం కాదా? సో సంతోషం వచ్చినప్పుడు మనం మంచిగా ఇంట్లో శుభకార్యానికి, పార్టీకి మనం ఏం చేస్తాం? మంచి భోజనాలు చేసుకుంటాం. అలాగే పండుగ సెలబ్రేట్ చేస్తాము. దేవుడు నా సన్నిధిలో మీరు ఉత్సహించండి, నా సన్నిధిలో మీరు ఆనందించండి, నా సన్నిధిలో మీరు విశ్రాంతి తీసుకోండి, నా సన్నిధిలో మీరు నాట్యం వేయండి, గంతులు వేయండి అని దేవుడే మరి పాత నిబంధనలో వాళ్ళకి 7 పండుగలు ఉంటాయి. ఆ 7 పండుగల్లో పర్ణశాలల పండుగలు వాళ్ళు ఏం చేశారు? ఆ పర్ణశాలల్లో ఆ యొక్క పందిళ్ళు వేసుకొని వాళ్ళు అక్కడ ఎంతో సంతోషించారు, ఆనందించారు. మంచి వంటలు చేసుకొని వాళ్ళు తినేవాళ్ళు. ఎందుకంటే దేవుడు అన్నాడు, మీరు సంతోషించండి, నేను మిమ్మల్ని పోషించే దేవుడను. సో యేసయ్య పుట్టాడని మనం సంతోషిస్తున్నాము. ఆ సంతోషాన్ని మనం పాటల ద్వారా, నాట్యాల ద్వారా, స్కిట్ల ద్వారా, మన కొత్త బట్టల ద్వారా, మనం మంచిగా డెకరేషన్ చేయడం ద్వారా, చర్చిని అలంకరించడం, మన ఇంటిని అలంకరించుకోవడం,
ఇలా చేస్తున్నాము. దాన్ని కొంతమంది ఇది లోకానుసారముగా అన్నట్టుగా అసలు క్రిస్మసే చేయొద్దని, అసలు క్రిస్మస్ బైబిల్లో ఉందా, క్రిస్మస్ శిష్యులు చేశారా, ఇలాంటి ప్రశ్నలు. శిష్యులు ఎప్పుడైనా క్రిస్మస్ చేశారా, క్రైస్తవులు బైబిల్లో ఉన్న క్రైస్తవులు ఎప్పుడైనా క్రిస్మస్ చేశారు, ఇట్లాంటి పనికిమాలిన ప్రశ్నలు సైతానుడు వాళ్ళ తలల్లో వాళ్ళ బుర్రల్లో దూరి ఇట్లాంటి ఆలోచనలు పెట్టి ప్రభువులో వాళ్ళు ఆనందించకుండా, ప్రభువు పుట్టాడనే సంతోషాన్ని వ్యక్తపరచకుండా ఒక ఏదో ఒక వైరాగ్య జీవితం, ఒక ఇంట్లో ఇంక ఎవరో చనిపోతే ఎట్లా సంతోషం లేకుండా విచారంగా ఉంటాము, అట్లాంటి ఒక విచారంలోకి సైతానుడు కొంతమందిని తీసుకెళ్తున్నాడు పిల్లరా. కానీ మనం అలా కాదు. వీ హ్యావ్ టు సెలబ్రేట్ అవర్ జీసస్ క్రైస్ట్ బర్త్డేని మనము సెలబ్రేట్ చేయాలి సంతోషంగా. అది మీరు ఎలా చేస్తారనేది మీ ఇష్టం. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్. మనము కొంతమంది చూడండి, యేసయ్య పాటలకి నాట్యం వేస్తే కూడా అల్లరితో కూడిన ఆటపాటలు అంట. అల్లరితో కూడా పాటలు అంటే ఏం పాటలు? కొంతమంది సినిమా పాటలకి డ్యాన్స్లు వేస్తారు. అది వేయకూడదు. మనం సినిమా పాటలకి పెట్టుకొని నాట్యాలు వేయడం అనేది తప్పు. అది అల్లరితో కూడిన ఆటపాటలు. అట్లాగా డ్రెస్సింగ్ చేసుకోవడం కానీ, అట్లాగా మరి అలాంటి చండాలమైన పాటలకి నాట్యాలు వేయడం కానీ. కొన్ని స్కూళ్ళల్లో మీరు మీ పిల్లలని ఏ స్కూల్లో అయితే వేయిస్తున్నారో ప్రతి స్కూల్లో మీరు చూడండి, ఫంక్షన్కి వెళ్తారు కదా, మీరు స్కూల్ డే చేస్తారు కదా, మరి స్కూల్లో యాన్యువల్ డే చేసినప్పుడు ఏం చేస్తారు? పిల్లలతో ఎలాంటి పాటలు నాట్యాలు వేపిస్తున్నారు? మీరు వెళ్ళి మీ ప్రిన్సిపాల్ సార్ని అడగండి, టీచర్ని అడగండి, ఇట్లాంటి చండాలమైన పాటలక పిల్లలని డ్యాన్సులు వేయించేదని వాళ్ళని అడగండి. అంతేగాని చర్చిలో దేవుని పాటలకి నాట్యం వేస్తుంటే అది అల్లరితో కూడిన పాటలు అంటారేంటి? అసలు అది ఎంత తప్పండి. దేవుని సన్నిధిలో వాళ్ళు నాట్యం వేసి దేవుని స్తుతిస్తున్నారు. నాట్యం వేయొద్దు అని ఎక్కడ ఉంది బైబిల్లో? చాలామంది పాస్టర్లు, కొంతమంది ప్రీచర్స్ కూడా, మరి సువార్థికులు ఇలా చెప్తూ ఉంటారు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏం అల్లరితో కూడిన ఆటపాటలు? వాళ్ళు ఏమన్నా సినిమా పాటలకి నాట్యం వేస్తున్నారా, లేకపోతే పిచ్చి పిచ్చి జోక్స్ వేస్తున్నారా? లేదు కదా. దేవుని స్తుతిస్తున్నారండి, దేవుని నామాన్ని మహిమపరుస్తూ. దావీదు గురించి ఒక ఆయన అంటున్నాడు, దావీదు నాట్యం వేశాడు. మరి దావీదు నాట్యం వేసినప్పుడు ఆయన పై వస్త్రం కూడా ఊడి పడేలాగా ఆయన దేవుని మందసం ముందు నాట్యం వేశాడు. ఒక దైవజనుడు అంటున్నాడు, వీళ్ళు చూసారా దైవజనుడు దావీదు నాట్యం వేయడం వీళ్ళు చూసారా? ప్రతిదానికి దావీదుని ఉదాహరణగా తీసుకుంటారు. దావీదు నాట్యం వేసి దేవుని స్తుతించాడు అనేసి ఆయన విమర్శిస్తున్నాడు. వీళ్ళు చూసారా అంటున్నాడు. అంటే మరి బైబిల్లో జరిగింది ఏది మనం చూడలేదు. యేసయ్య పుట్టింది నువ్వు చూసావా? యేసయ్యని చూసావా? నువ్వు కళ్ళారా చూసావా? ఆయనతో మాట్లాడావా? లేదు కదా. విశ్వాసం, ఆయన ఉన్నాడు. మనం చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు దాన్ని, బైబిల్లో ఉన్నదంతా కూడా మనం వినే కదా నమ్ముతున్నాము. మనం చూడలేదు, ఎవరం చూడలేదు కదా. ఎర్ర సముద్రం చీల్చబడింది చూసామా? మనం ఎరుకో గోడలు కూలిపోయాయి, అది చూసామా? చూడలేదు. అయినా మనం నమ్ముతున్నాం కదా, బైబిల్ నమ్ముతున్నాం కదా. మరి ఇవన్నీ నమ్మినప్పుడు దావీదు నాట్యం వేశాడు అనేది నమ్మకూడదా? నమ్మలేమా? దావీదు నాట్యం ప్రతి ఒక్కటి మనం బైబిల్లో ఉన్నది నమ్ముతున్నాం. దావీదు పాపం చేశాడు బెత్షెబాతోటి, మరి అది మనం ఏమైనా చూసామా? చూడలేదు. బైబిల్లో రాసి ఉంది కాబట్టి మనం నమ్ముతున్నాము. అది హిస్టరీలో జరిగినాయి, ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి మనం నమ్ముతున్నాం. ఏదో గుడ్డిగా నమ్మట్లేదు. ఓకే. సో యేసుప్రభు పుట్టాడు. 3 జ్ఞానులు వెళ్ళి ఆయనను ఆరాధించారు. మనం వెళ్ళామని చూసామా? జ్ఞానులు వెళ్ళారంటే వెళ్ళారు, అంతే. నమ్ముతున్నాము. అది జరిగింది, హిస్టరీలో జరిగింది. మన బైబిల్ గ్రంథంలోనే కాదు, ఎన్నో గ్రంథాలలో కూడా, వాళ్ళ గ్రంథాలలో కూడా రాసి ఉంది. సో అది చాలా తప్పుగా మాట్లాడారు ఆ దైవజనుడు. ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు మన డిసెంబర్ మొదలైందంటే మీరు చూడండి, ఇక యూట్యూబ్లో అందరు ఇవే ఇక వాళ్ళు స్టార్ట్ చేస్తారు. క్రిస్మస్ చేయవచ్చా,
క్రిస్మస్లో పాటలు నాట్యం వేయొచ్చా, క్రిస్మస్కి మంచిగా రెడీ అవ్వచ్చా, పట్టు చీరలు కట్టుకోవచ్చా. ఒక ఆయన పట్టు చీరల గురించి చెప్తున్నాడు. ఆడవాళ్ళ పట్టు చీరల గురించి ఆయనకి ఎందుకు? ఆయన ఒక ఆడ మనిషిగా పుట్టుంటే ఆయనకు తెలిసేది. ఆయన మగవాడు కదా, ఆయనకేం తెలియదు. సారీ, ఏమనుకోవద్దు. నాకైతే చాలా కోపం వచ్చింది. బైబిల్లో పట్టు వస్త్రాలతో, సన్నపి నార బట్టలతో, మరి వాళ్ళు కాస్ట్లీ బట్టలు, రాజులకు ధరించే సన్నపు నార బట్టలు. మరి దావీదు గవర్నర్ అయినప్పుడు ఆయనకి ఏం బట్టలు ధరించారు? ఎస్తేర్ రాణి అయినప్పుడు ఆయనకి ఏం బట్టలు, ఆమెకి ఏమి వస్త్రాలు నార్మల్ వస్త్రాలు ధరింపజేశారా? మరి దావీదు రాజు అయినప్పుడు కదండి, రాజులకు తగిన వస్త్రాలు, సన్నపనార వస్త్రాలు, పట్టు వస్త్రాలు, పీతాంబరాలు ధరించేవాళ్ళు. అయితే ఇప్పుడు వేరే వాళ్ళు అంటే వేరే అన్య దేవతలకి ఆ వస్త్రాలు ధరింపజేస్తారు కాబట్టి మనం వాటిని ధరించుకోకూడదు అని అంటారు. అది ఎంత తప్పండి. అన్య దేవతలను ఆరాధించే వాళ్ళు మరి అన్నం తింటున్నారు కదా, మరి మనం తినకూడదు కదా. వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారు కదా, అదే గాలి మనం కూడా పీల్చుకుంటున్నాం కదా. వాళ్ళు నీళ్ళు తాగుతున్నారు, వాళ్ళు కూల్ డ్రింక్ తాగుతున్నారు, వాళ్ళు స్వీట్లు తింటున్నారు. మరి ఇవన్నీ మనం మానేసేయాలి. ఓన్లీ వస్త్రాల దగ్గర మాత్రమే, అలంకరణ దగ్గర మాత్రమే అన్య దేవుల లాగా మనం చేయొద్దు అంటే అది చాలా 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 తప్పు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు మంచి వస్త్రాలు ఇచ్చినప్పుడు వేసుకో. ఓకే, దేవుడిని కారు ఇచ్చాడా, కార్ని వాడుకో, దేవుని కోసం వాడు. దేవుడిచ్చిన వస్త్రాలు ధరించు. దేవుడు యేసు ప్రభు మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు, మీరు ఏమి ధరించుదామా అని మీరు చింతించొద్దు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. అంటే మీకు కొత్త బట్టలు కావాలని ఆయనకు తెలుసు. నీకు ఎలాంటి వస్త్రాలు కావాలి, హీ విల్ గివ్. ఆయన మన దేవుడు రాజాది రాజండి. ఇవన్నీ సమస్తాన్ని పట్టుని సృష్టించిందే ఆయన, పట్టు పురుగులను సృష్టించిందే మన దేవుడు. అవన్నీ వాడు సైతాన్ గాడు వాడుకుంటున్నాడు. వాడిని ఆరాధించే వాళ్ళందరూ వాళ్ళు ధరించుకుంటున్నారు. దేవుని బిడ్డలు, సృష్టికర్తకు మరి సర్వ సృష్టిని సృష్టించిన దేవుని బిడ్డలం మనం వాడుకోకూడదా? బంగారం పెట్టుకోవద్దంట, మరి పట్టు వస్త్రాలు వేసుకోవద్దంట, మంచిగా రెడీ కావద్దంట. ఇంకా ఒక పేద స్థితిలో ఉన్నట్టుగా ఎంత ఉన్నా సరే మనము లేని వాళ్ళలాగా, అంటే మన దేవుడు లేనివాడు అని చూపించాలి. మన దేవుడు చాలా పేదవాడు, మన దేవుడు చాలా ఇక మన యేసుప్రభులోకి వచ్చిన వాళ్ళందరికీ దరిద్రంలో ఉంటారు. వీళ్ళ ముఖాలకి ఒక కళ ఉండదు. ఎవరైనా మనం చూస్తే అబ్బాచి వీళ్ళ క్రిస్టియన్సా, వీళ్ళ ముఖం చూడొద్దు అని అనుకోవాలి. అలా ఉండాలా మనం? చెప్పండి. మనం దేవుని బిడ్డలము, దేవుని మహిమ మనలో ఉండాలి. మన దేవుడు మనల్ని దీవించినప్పుడు ఆ దీవెన, దేవుడు అబ్రహాముని ఎట్లా దీవించాడు? వెండి బంగారాలతో ఆయన దీవించాడు. చాలా గొప్పవాడు. యోబుని ఎలా దీవించాడు? మరి ముందు కోల్పోయిన దానికి 2 అంతలు ఇచ్చాడు. మరి దాని గురించి మాట్లాడరే? యోబుకి 2 అంతలు ఇచ్చాడు కదా దేవుడు. 2 అంతలు ఇవ్వకుండా ఉండాల్సింది. అయ్యా యోబు, నీకేం పర్లేదు, నువ్వు ఇలాగే ఉండు, నువ్వు ఇట్లాగే ఆరాధించి నువ్వు లాస్ట్కి ఇలాగే నువ్వు చచ్చిపో అని చెప్పొచ్చు కదా. దేవుడు ఎందుకు మళ్ళీ 2 అంతలు ఆశీర్వదించాడు? కోల్పోయిన జంతువులను ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, వెండి బంగారాలను ఇచ్చాడు, పని వాళ్ళని ఇచ్చాడు, సంపదలు అన్నీ ఇచ్చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ మూర్ఖమైనటువంటి తర్క వాదనలు. ఈ వాదనలతోటి మనం కన్ఫ్యూజన్ కావద్దండి. ఏది కూడా మనం అతిగా చేయకూడదు. మనం ఏది చేసినా దేవుని దృష్టిలో పెట్టుకొని చేయాలి. మనం దేవునికి మహిమకరంగా చేయాలి. ఏది ఉన్నా, దావీదు అంత మహారాజుగా ఉన్నాడు, అంత ఐశ్వర్యంలో ఉన్నాడు, కానీ ఆయన హృదయం ఎప్పుడు కూడా దేవుని ఆరాధించింది. అలా ఉండాలి మనం. దేవా, ఇవన్నీ నాకు ఇచ్చావు, దీనికి నేను అర్హుణ్ణి కాదు, ఈ స్థానంలో ఎక్కడో నేను గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొచ్చి నాయనా ఇక్కడ కూర్చోపెట్టావు, సింహాసనంలో కూర్చోపెట్టావు. ప్రభా, నేను ఏమి ఇవ్వగలనయ్యా నీకు అని దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు. మాటికి గుడిలోకి వెళ్ళిపోయి ఆరాధించేవాడు, దేవుణ్ణి ఘనపరిచేవాడు. ప్రతి విషయంలో దేవా నేను ఏం చేయాలి అని అడిగేవాడు. ఆ విధంగా ఉండాలి మనం. ఎంత ఐశ్వర్యంలో ఉన్నా సరే, ఈ ఘనత, ఈ ఐశ్వర్యము, ఈ సంపద ఇవన్నీ నా దేవుడిచ్చాడు అని మర్చిపోకుండా ఆ సంపదని దేవుని మహిమ కొరకు వాడాడండి.
దేవుని ఘనపరిచాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి మనం దేవుని నామాన్ని గొప్పగా ఘనపరచాలి, అందరికీ మనం తెలియచేయాలి. మనం ఎంత గొప్పగా మన క్రిస్మస్ మనం చేసుకుంటే అన్యజనులు చూడాలి, చూడు వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు, వీళ్ళ దేవుని ఎంత గొప్పగా వీళ్ళు మహిమపరుస్తున్నారు. అరే ఒక రాయికి రప్పకి వాళ్ళు ఆ రాయల ముందు రప్పల ముందు నాట్యం వేస్తారే, వాటికి ఎన్నో లైటింగ్లు పెడతారు, ఎన్ని హంగామా చేస్తారు, ఎన్ని భోజనాలు పెడతారు, ఎంత చేస్తారు వాళ్ళు, అవునా? మరి సజీవుడైన దేవుడు, మన దేవుడి గురించి మనం ఏం చేస్తున్నాం మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. గొప్ప దేవుడు అంటున్నాం, సజీవుడైన దేవుడు అంటున్నాం, లోకానికి దిగివచ్చాడు, పరలోకం నుండి మానవుడిగా అవతరించాడు అంటున్నాం, నా కోసమే పుట్టాడు అంటున్నాం. మరి ఆ దేవుని కోసం, మన కోసం పుట్టిన యేసయ్య కోసం మనం ఏం చేస్తున్నామండి? ప్రశ్నించుకోవాలి. యేసయ్య కోసం మనము గొప్పగా ఆయన నామాన్ని సెలబ్రేట్ చేయాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి, అందరికీ తెలియచేయాలి. ఇదిగో యేసయ్య రక్షకుడు, యేసయ్య గొప్ప దేవుడు అని మనం ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. తెలిసే విధముగా మనము దేవుని ఆరాధించాలి ప్రియులారా. సో ఆ విధంగా ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ఈ క్రిస్మస్ పండుగను మేము అర్థవంతముగా తండ్రి సంతోషకరముగా మరి ఉత్సాహంగా కొనియాడడానికి మాకు సహాయం చేయమని, ఈ నెలంతా కూడా నీలో ఉత్సహించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. గుడ్ నైట్.